టెర్రస్ మీద మొక్కలు పెంచడం అనేది అంత ఈజీ ఏం కాదు. చాలా కష్టపడాలి. 6 నెలల క్రితమే మంచిగా మట్టి మార్చేసి కుండీలన్నీ ఖాళీగా పెట్టేశాను. కొత్త మొక్కలు తెచ్చేద్దామనేసి. అలా అని వెయ్యను కూడా లేదు. అయినా సరే వాటిలో టమాటో గింజలు పడేసి చెట్లన్నీ అంటే ఏ కుండీ అయితే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటి నిండా టమాటో మొక్కలు వచ్చేసాయన్నమాట. ఇంచుమించుగా హార్వెస్ట్ చేసినప్పుడల్లా కూడా 2 కేజీలకి సుమారుగా చెర్రీ టమాటోస్ వస్తూ ఉండేవి. ఇంకా అలా ఉన్న టమాటో మొక్కలన్నీ కూడా కాపైన తర్వాత పీకేస్తున్నాం అనమాట. మళ్ళీ కొత్తవి ఎప్పటికప్పుడు మొలుస్తూనే ఉంటాయి కదా. ఇంక ఇప్పుడు బిఫోర్ చూపించాను కదా చిన్నవి బీట్రూట్ జామ అంటారు, నేను నర్సరీలో తెచ్చుకున్నాను. ఇప్పుడైతే అవి కాపుకి వచ్చేసాయి అనమాట. డిఫరెంట్గా కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి. సైజ్ అయితే చిన్నగానే ఉన్నాయి. ఇంకా పెద్దగా అవుతాయేమోనని చూస్తున్నాను, కానీ అవి కోసే స్టేజ్కి వచ్చాయని అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి మొక్కలన్నిటినీ కూడా. అలా 3 మంత్స్కి ఒకసారి అయినా ట్రిమ్ చేస్తూ ఉంటే ఇప్పుడే గార్డెన్ నీట్గా కనిపిస్తుంది. మేమైతే 6 మంత్స్ పట్టింది మళ్ళీ ఇలా క్లీన్ చేయడానికి. అందుకే చాలా చెత్త వచ్చేసింది. ఎంత కష్టపడ్డా సరే ఫైనల్గా ఆ మొక్కల్ని చూసి చేసిన కష్టం అంతా మర్చిపోతాం.